రేవంత్ సర్కార్ విధానాలపై గిరిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ గిరిజనులను మోసం చేసిందని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాంబాల్ నాయక్ ఫైర్ అయ్యారు. హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన ఎల్హెచ్పీఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 15 నెలల పాలనలో తండాలు నిర్లక్ష్యం చేయబడ్డాయని విమర్శించారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్దేనని రాంబాల్ నాయక్ స్పష్టం చేశారు. హామీలను అమలు చేయకుంటే ప్రభుత్వంపై పోరాటం తప్పదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కోటాలో గిరిజనులకు ఎమ్మెల్సీని కేటాయించాలని డిమాండ్ చేశారు. ఏదైతే ఉందో ఎన్నికల ముందు ఎన్నికల హామీలో చేవేళ్ల డిక్లరేషన్ ప్రకటించిన గిరిజనుల కోసం ఏవైతే గిరిజనులకు హామీలు ఇచ్చినాయో ఆ హామీలను అమలు చేయాలని చెప్పి ఈ తీర్మానంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు గిరిజన లంబాడి మహిళలకు ఒక ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చినారు. అదేవిధంగా ఇప్పుడు మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. లంబాడి హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు బెల్లయ్య నాయక్ గారు మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, చాలా రోజులుగా మీ పార్టీలో పనిచేస్తున్నారు కాబట్టి ఆయనకు ఎమ్మెల్సీ స్థానం ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి లంబాడి హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తూ ఉన్నది. లేని ఎడల రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో మా తండాలో మా రాజ్యం, మా తండాలను గ్రామ పంచాయతీగా లంబాడి హక్కుల పోరాట సమితి పోరాటం చేస్తే గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు గుర్తించి మా తండాలు 3147 తండాలను గ్రామ పంచాయతీ గుర్తించారు. అదేవిధంగా మా జనాభా దామాషా ప్రకారం 6% ఉన్న మా గిరిజన రిజర్వేషన్లను 6% ఉన్న మా గిరిజన రిజర్వేషన్లు 10% గిరిజన రిజర్వేషన్లు పెంచిన మహానాయకుడు మా కేసీఆర్ గారు. కాబట్టి తండాలలో గ్రామ పంచాయతీకి ఏర్పడడం వల్ల ఈరోజు మా తండాలు చాలా సస్యశ్యామలుగా ఉన్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలైపోయి దాదాపుగా సంవత్సరం దాటిపోతుంది. ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల అధికారులు ప్రత్యేక పాలన ఉండడం వల్ల ప్రత్యేక అధికారులు తండాలో గ్రామ పంచాయతీలో ఇన్ఛార్జీలు ఉండడం వల్ల ఆ తండాలకు అధికారులు రావడం లేదు. ఎక్కడ పడ్డ మురుగు అక్కడనే